ఇప్పుడు ఎక్కడ చూసినా వీరమల్లు ఫేవర్ అయి నెలకొంది. ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. పెయిడ్ ప్రీమియర్స్ చూసిన పలువురు సినీ ప్రియులు ఈ మూవీ గురించి రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలైన సర్ప్రైజ్ ను వాళ్ళంతా రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లులో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఓ గెస్ట్ రోల్ చేశారట. ఈ నేపథ్యంలోనే ఇంతకీ బాలకృష్ణ ఏ పాత్రలో అతిథిగా వచ్చారనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీకి తొలుత క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడంతో ఏఎం జ్యోతికృష్ణ ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తన సొంత బ్యానర్ మెగా సూర్య ప్రొడక్షన్స్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. తొలిసారిగా పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రంగా హరిహర వీరమల్లు విడుదలవుతోంది. ఇండియాతో పాటు నార్త్ అమెరికా, యూకే, సౌత్ ఆఫ్రికాలో కూడా గ్రాండ్ గా ప్రీమియర్ ప్రదర్శితమైంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్సే కాకుండా బ్లాక్ బస్టర్ టాక్ ను కూడా అందిస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. అయితే తాజాగా హరిహర వీరమల్లు చిత్రంపై ఇంట్రెస్టింగ్ రివ్యూ ఇచ్చారు పెయిడ్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు. ఈ సినిమాలో అసలైన ట్విస్ట్ ఉందని ఎవ్వరూ ఊహించలేరని రివీల్ చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో హిస్టారికల్ పాత్రలో అలరించారని చెప్పుకొస్తున్నారు. వీరమల్లు మనబడిగా బాలకృష్ణ గెస్ట్ పాత్రను గూస్ బంప్స్ వచ్చేలా సెట్ చేశారని వెల్లడించారు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని కూడా చెప్తున్నారు. ఇక కాసేపట్లో ప్రీమియర్స్ మన దగ్గర మొదలు కానుండడంతో థియేటర్ల వద్ద హరిహర వీరమల్లు వైబ్ కనిపిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే రెస్పాన్స్ బాక్సాఫీస్ నంబర్లపై ఇప్పుడు అందరిలో ఆసక్తిని నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రానికి అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్, విఎస్ మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్లను, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తూ జోరుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఈ మూవీలో బాలకృష్ణ ఓ కీలక పాత్ర పోషించారని చెబుతున్న వార్తలన్నీ ఫేక్ అన్నట్టుగా తెలుస్తోంది.